పొంగుతున్నావుగా, పొంగు. నీకు మామూలుగా ఉండదు. నీకు ఒక పట్టాన్ జీవితం అర్థం కావట్లా. అంటే ఏ లోపాలు లేవుగా, మంచి ఆరోగ్యవంతమైన దేహం ఇచ్చా కదా, దాన్ని కష్టపడి చెడగొట్టుకుంటున్నావు, దాన్ని చెరుపుకుంటున్నావు. నీ దేహమును చెరుపు దాన్ని నీ యొద్ద నుండి తొలగించుకో అని నేను చెప్పినా వినకుండా నువ్వు విచ్చలవిడిగా ఊరేగుతున్నావు. అదేమంటే దేవుడు కృపగల వాళ్ళే, దేవుడు ప్రేమ గల వాళ్ళే, దేవుడు అర్థం చేసుకుంటాడులే అని ఏదో ఫీల్ అవుతున్నావు. ఎందుకు అర్థం చేసుకుంటాను. నేనేం చేయను, నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. నేనేం చేస్తా? నాకేమన్నా శత్రుత్వం ఉందా ఏంది? ఏమి లేదు. నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది, నీ పాపమే నిన్ను నాశనం చేసింది, నేను కాదు. నీ పాపమే నీ భౌతికంగా నీ జీవితాన్ని నాశనం చేసింది, నీ పాపమే నిన్ను అగ్నిగుండానికి ఈడ్చుకుపోయింది. అందుకే ప్రతి వానికి వాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇచ్చును, తస్మాత్ జాగ్రత్త. మన చేసే క్రియల ఫలం ఇక్కడ అనుభవించాలి, అక్కడ కూడా అనుభవించాలి.